బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి జోగి రమేష్ పై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో జోగి రమేష్ పై కంప్లైంట్ చేశారు ఎస్ఐ రవివర్మ. మాజీ సీఎం జగన్ పర్యటనలో బైక్ ర్యాలీ, జన సమీకరణ, పబ్లిక్ న్యూసెన్స్, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ ఫిర్యాదులు పేర్కొన్నారు. రోడ్లు బ్లాక్ చేయడం, సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగించారని, సున్నిత ప్రాంతాల్లో రెచ్చగొట్టేలా వ్యవహరించారని ఎస్ఐ రవివర్మ ఇబ్రహీంపట్నంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో జోగి రమేష్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కస్మన్ జయరాజ్ అందిస్తారు. జయరాజ్. మాధవి, మాజీ మంత్రి జోగి రమేష్ పైన నాన్ బెయిలబుల్ కేసులు పలు సెక్షన్ల కింద నమోదు చేశారు ఇబ్రహీంపట్నం పోలీసులు. నిన్న జగన్మోహన్ రెడ్డి పర్యటనలో బైక్ ర్యాలీలు, జన సమీకరణ, పబ్లిక్ న్యూసెన్స్, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనేటటువంటి అంశాలపైన పోలీసులు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో జోగి రమేష్ పైన ఎస్ఐ రవివర్మ చేసిన ఫిర్యాదు మేరకు నాన్ బెయిలబుల్ కేసుల కింద సెక్షన్ల కింద కేసు నమోదైంది. రోడ్లు బ్లాక్ చేశారని, సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగించారని, సున్నిత ప్రాంతాల్లో రెచ్చగొట్టేలా వ్యవహరించారని, దీనికి జోగి రమేష్ కారణం అని చెప్పేసి దీంట్లో పేర్కొన్నారు. పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేశారని జోగి రమేష్ పైన పలు సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. నిన్న జోగి రమేష్ ని పరామర్శించడానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెళ్లారు. ఆ సందర్భంగా పబ్లిక్ చాలా ఇబ్బంది పడ్డారు. అదే విధంగా బైక్ ర్యాలీలు, జన సమీకరణ ఇవన్నీ కూడా చేశారు. పోలీసు విధులకు కూడా ఆటంకం కలిగించారనేటువంటి అంశాలకు సంబంధించి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ రవివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు జోగి రమేష్ పైన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. వివిధ సెక్షన్ల కింద ఈ కేసు నమోదు చేశారు. మాధవి. రైట్, థాంక్యూ జయరాజ్.